పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఒకసారి వేయాలి. లైట్గా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు అలా లైట్గా వేగింది కదా, ఇప్పుడు 2 ఎగ్స్ని బీట్ చేసుకొని ఎగ్స్ పోసుకోవాలండి. కొంచెం కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడంతా గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. దీన్ని మనం గ్రేవీ కర్రీలా వండుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. 2 గుడ్లు గిలకొట్టుకున్నానండి. ఇప్పుడు ఎగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. పైనుంచి కొంచెం కారం వేసుకుందాం, కొంచెం గరం మసాలా వేసుకుందాం, పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి. ఇలా టర్న్ చేసుకున్నామండి. వన్ సైడ్ వేగింది కదండి, ఇప్పుడు 2 సైడ్ జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఆమ్లెట్ ఇలాగే తినేయచ్చు. మనం కర్రీ చేసుకుందాం. ఇక చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. చాలా బాగుంటుంది. ఈ ఆమ్లెట్ని ఇలాగే మనం సర్వ్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు మనం గ్రేవీ కర్రీలో వండుకుందామండి. చాలా టేస్టీగా ఇంకా బాగుంటుంది, టేస్ట్ యాడ్ అయ్యి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. పాన్లో ఆయిల్ వేసుకున్నాను. కొంచెం సాజీరా వేసుకుందాం. సాజీరా వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. అవి కొంచెం వేగినాయి కదండి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ని ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుంది కదండి, ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడాగా కారం వేసుకుందాం. కారం వేసుకున్నాం కదండి, టేస్ట్కి సరిపడాగా సాల్ట్ వేసుకుందాం. ధనియాలు జీలకర్ర పౌడర్ అండి 1 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా అండి. ఇదంతా వేసుకొని మిక్స్ చేసుకుందాం. 1 గ్లాసు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మసాలా అంతా మిక్స్ చేసుకుంటే, వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్ మిశ్రమం డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత చూద్దామండి. మూత పెట్టి 2 నిమిషాలు అయింది కదండి, ఒకసారి మూత తీసి చూద్దాం. గ్రేవీ చిక్కబడిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. రైస్లోకి కానీ రోటీలోకి కానీ బాగుంటుందండి. రైస్లోకి అయితే పర్ఫెక్ట్గా బాగుంటుందండి. డబల్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం.